హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీకెండ్ కోడింగ్. నా పేరు సునీల్ కుమార్. ఈ వీడియోలో మనము హెచ్టిఎంఎల్ యాట్రిబ్యూట్స్ అంటే ఏంటి, వాటిని ఎలా వాడాలో ఈ వీడియోలో మనము తెలుసుకుందాము. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేస్తాం. సో లాస్ట్ వీడియోలో మనము హెడ్డింగ్స్ ట్యాగ్స్ గురించి తెలుసుకున్నాము. అదేవిధంగా ఎలిమెంట్స్ యొక్క నేచర్, కొన్ని నేచర్ ఎలిమెంట్స్కి ఉన్న కొన్ని నేచర్స్ అనేది మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఇది లాస్ట్ టైం రాసిన కోడే. సో దీనికి నేనేం చేస్తున్నానంటే, ఈ H6 తర్వాత ఒక హారిజెంటల్ లైన్ అనేది ఇద్దాం అనుకుంటున్నాను. సో హారిజెంటల్ లైన్ ఇవ్వడం కోసము మనకి HTML ఒక ట్యాగ్ ఏదైతే ఉంది అంటే దాన్ని HR ట్యాగ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది జస్ట్ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. ఆ ట్యాగ్ ఎక్కడైతే ఉంటుందో అది ఏం చేస్తుంది అంటే ఒక లైన్ అనేది క్రియేట్ చేస్తుంది. సో నేను H6 తర్వాత ఈ ట్యాగ్ని పెట్టాను కాబట్టి అదేం చేస్తుందంటే H6 తర్వాత ఒక హారిజెంటల్ లైన్ అనేది క్రియేట్ చేసింది. ఇది జస్ట్ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. సో ఇప్పుడు దీన్ని మీరు జాగ్రత్తగా చూసినట్లయితే దీనిలో మనము ఈ ట్యాగ్ అనేది మనం బాగానే క్రియేట్ చేసాం, లేదా ఒక హారిజెంటల్ లైన్ అనేది మంచిగానే ఇచ్చాం. సో ఇప్పుడు నాకు HTML యూస్ చేసి నేను దాని యొక్క సైజ్ పెంచాలి అనుకుంటున్నాను. లైక్ ఈ హారిజెంటల్ రూల్ అనే దాని యొక్క సైజ్ అనేది పెంచుదాం అనుకుంటున్నాను. ఎలా ఆ సైజ్ అనేది ఎలా పెంచవచ్చు అనేది ఇప్పుడు చూద్దాము. సో దానికోసము ఏం చేయాలంటే యాట్రిబ్యూట్స్, HTMLలో యాట్రిబ్యూట్స్ అని చెప్పేసి ఉంటూ ఉంటాయి. ఆ యాట్రిబ్యూట్స్ ఎలా వాడాలో ఇప్పుడు మనం చూద్దాము. సో దానికోసము నేను ఒక సైజ్ పెంచడానికి నేను ఏం చేస్తానంటే, ఈ యాంగిల్ బ్రాకెట్ లోపల ట్యాగ్ నేమ్ తర్వాత ఒక స్పేస్ తీసుకొని సైజ్ ఈజ్ ఈక్వల్ టు 4 అని చెప్పేసి ఇస్తున్నా. సో ఇప్పుడు మ్యాజిక్ చూడండి మీరు, ఇప్పుడు ఆటోమేటిక్గా దీని యొక్క సైజ్ అనేది పెరిగిపోయింది. బట్ ఇప్పుడు దీని సైజుతో పాటు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే దాని కలర్ కూడా కొంచెం చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. అదే యాంగిల్ బ్రాకెట్ లోపల కొంచెం స్పేస్ తీసుకొని నేను కలర్ అని ఇచ్చేసి ఈజ్ ఈక్వల్ టు ఇచ్చి కోట్స్లో నేను రెడ్ అని చెప్పేసి ఇచ్చాను. కలర్ రెడ్ అని చెప్పేసి ఇచ్చాను. చూడండి ఇప్పుడు ఆటోమేటిక్గా హారిజెంటల్ రూల్ కలర్ అనేది చేంజ్ అయింది. అట్ ద సేమ్ టైం దాని సైజ్ అనేది చేంజ్ అయిపోయింది. అసలు ఈ సైజ్ అంటే ఏంటి, ఈజ్ ఈక్వల్ టు ఎందుకు ఇచ్చాము, మనం కోట్స్ ఎందుకు ఇచ్చాము అనేది మనం చూద్దాము. సో ఎవ్రీ ట్యాగ్ లోపల ఇలాగ మనము ఇచ్చే వాటిని ఇలాగా నేమ్ ఇచ్చి దాని వాల్యూ ఈజ్ ఈక్వల్ టు దాని వాల్యూ ఇస్తే దాన్ని మనము యాట్రిబ్యూట్స్ అని చెప్పేసి అంటూ ఉంటాము HTML. అసలు ఈ యాట్రిబ్యూట్స్ అంటే ఏంటి? యాట్రిబ్యూట్స్ అంటే సింపుల్గా మనం అర్థం చేసుకోవడానికి నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. సో ఇక్కడ నేనేం చేశానంటే ఒక ఇమేజ్ తీసుకున్నాను, అండ్ కంప్యూటర్ ఇమేజ్ తీసుకున్నాను, అండ్ ఒక బేర్ ఇమేజ్ తీసుకున్నాను. సో నార్మల్గా యాట్రిబ్యూట్ మీనింగ్ ఏమొస్తుంది అంటే తెలుగులో లక్షణం అనే ఒక అర్థం వస్తుంది. అసలు లక్షణం అంటే ఏంటో చూద్దాం. సో ఇప్పుడు నేను మ్యాన్ని తీసుకున్నాను. సో ఈ మ్యాన్కి 2 legs ఉన్నాయి, ఇది ఒక యాట్రిబ్యూట్. అండ్ 2 hands ఉన్నాయి, హ్యాండ్స్ అనేవి 2 ఉన్నాయి, అండ్ 1 head ఉంది. సో ఈ డయాగ్రామ్ని మీరు చూడగానే యాట్రిబ్యూట్స్ ఆఫ్ దిస్ ఇమేజ్ అని చెప్పేసి అడగగానే మీరేం చూడవచ్చు, ఓకే హైట్ ఈజ్ ఈక్వల్ టు 2, హైట్ ఇక్కడ 2 meters హైట్ అనుకుందాము. సపోజ్ హైట్ ఈజ్ ఈక్వల్ టు 2 అనుకుందాం. లెగ్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ హ్యాండ్స్ ఈజ్ ఈక్వల్ టు 2, హెడ్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఎలా ఇస్తున్నాము అంటే దీన్ని, ఓకే హెడ్ 1 ఉంది, హ్యాండ్స్ 2 ఉన్నాయి, లెగ్స్ 2 ఉన్నాయి. ఇలా ఒక మ్యాన్ ఇమేజ్ యొక్క యాట్రిబ్యూట్ అనేది మనం ఇలా డిఫైన్ చేసాం. సపోజ్ అదే ఇప్పుడు కంప్యూటర్ ఇమేజ్ యొక్క యాట్రిబ్యూట్ని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే, కంప్యూటర్ యొక్క లక్షణాలు ఎలా చేస్తాము అంటే మనము ఓకే కంప్యూటర్ హ్యాస్ ఒక CPU ఉంది, ఒక మానిటర్ ఉంది, ఒక కీబోర్డ్ ఉంది, ఒక మౌస్ ఉంది. సో
ఇవన్నీ ఏం చేస్తున్నాయి, ఒక కీబోర్డ్, ఒక మౌస్, ఒక సిపియు, ఒక మానిటర్, వీటన్నిటి గురించి మనం వినగానే ఏమనుకుంటున్నాం, ఓకే ఇవి వాటిన్నింటి గురించి మనం వింటూ ఉండగానే ఓకే ఇది కంప్యూటర్ యొక్క యాట్రిబ్యూట్స్, కంప్యూటర్కి ఉండే లక్షణాలు ఇవి అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది. అలాగే నేను ఒక యానిమల్ ఇమేజ్ తీసుకున్నాను, దీని బేర్ ఇమేజ్. సో దీని కలర్ చూడండి బ్లాక్ ఉంది, దానికి ఒక 2 లెగ్స్ ఉన్నాయి, దానికి 4 లెగ్స్ ఉన్నాయి, చూడడానికి లుక్ వియర్డ్గా ఉంటుంది. సో దాని వెయిట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇవన్నీ చూడగానే ఒక బేర్ యొక్క లక్షణాలు అంటే దాని యాట్రిబ్యూట్స్ అనేవి మనకి అర్థమవుతూ ఉన్నాయి. అలాగే హెచ్టిఎంఎల్లో కూడా ఏంటి అంటే ఒక ట్యాగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదా ట్యాగ్కి కొన్ని లక్షణాలు ఇవ్వచ్చు మనము. సో ఆ లక్షణాలు ఏంటంటే ఇప్పుడు హెచ్ఆర్ ట్యాగ్ అనుకుందాం దాన్ని. ఆ హెచ్ఆర్ ట్యాగ్ చూడగానే మనకి ఏమర్థమవుతుంది, ఓకే సైజ్ ఈజ్ ఈక్వల్ టు 4 అంటే హెచ్ఆర్ ట్యాగ్ యొక్క సైజ్ అనేది 4 ఉండాలని మనం ఓన్గా మనం డిఫైన్ చేసాం. సో డిఫైన్ చేయగానే ఏమైంది, దాని సైజ్ అనేది 4 అయింది. అంటే ఈ 4 అంటే ఏం లేదు, పిక్సెల్స్లో తీసుకుంటుంది, 4 పిక్సెల్స్ లాగా తీసుకుంటుంది. హెచ్టిఎంఎల్లో పిక్సెల్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం కాదు, అందుకని నేను జస్ట్ 4 అనేది ఇచ్చేసాను. సో ఇక్కడ నేను జస్ట్ సైజ్ 4 అనేవిగానే ఏమైంది, దాని సైజ్ అనేది 4గా చేంజ్ అయిపోయింది. కలర్ ఈజ్ ఈక్వల్ టు రెడ్ అనగానే దాని కలర్ అనేది రెడ్ అయిపోయింది. ఇప్పుడు మీకు హారిజంటల్ రూల్ మీరు చూడగానే మీకు ఏమర్థమవుతుంది, ఓకే అది సైజ్ అనేది 4లో ఉంది, దాని కలర్ అనేది రెడ్లో ఉంది. ఎలా తెలుస్తుంది అంటే దానికి కొన్ని లక్షణాలు మనం ఓన్గా సెట్ చేసాం దానికి. అంటే కంప్యూటర్కి మన ఓన్గా మనం సెట్ చేస్తే కానీ మనకు దానికి అర్థం కాదు. సో అందుకనే ఆ ట్యాగ్కి మనం ఎప్పుడైతే ఆ యాట్రిబ్యూట్స్ అనేది మనం ఇచ్చామో ఆటోమేటిక్గా ఆ యాట్రిబ్యూట్స్ అనేది దానికి సెట్ అయిపోయాయి. సో ఇలాగా సింపుల్గా హెచ్టిఎంఎల్ యాట్రిబ్యూట్స్ అని చెప్పేసి ఇలా వర్క్ అవుతూ ఉంటాయి. సింపుల్గా యాట్రిబ్యూట్స్ అంటే ఏంటి, ఓకే మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, ఏ ట్యాగ్కి ఏ యాట్రిబ్యూట్స్ ఉన్నాయని మాకు ఎలా తెలుస్తుంది అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. సో దానికోసం మీరు ఏం చేయొచ్చు అంటే సింపుల్గా మీరు ఎండిఎన్లోకి వెళ్ళిపోయి, సపోజ్ ఇలా ఎండిఎన్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఎండిఎన్లోకి వెళ్ళిపోయి మీరు జస్ట్ ఆ లింక్ ఓపెన్ చేసి జస్ట్ H1 అని చెప్పేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే H1కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చాయి. చూడండి మీకు ఇక్కడ HTML ఎలిమెంట్స్ రిఫరెన్స్ అని చెప్పేసి దాన్ని క్లిక్ చేయగానే మీకు వాటి యొక్క రిఫరెన్స్ అనేది వస్తూ ఉంటుంది. ఇదిగోండి చూడండి, HTMLలోకి ఉన్న హెడ్డింగ్ రిఫరెన్సెస్ ఇవి. దాన్ని క్లిక్ చేయగానే ఏమొస్తుంది, హెడ్డింగ్కి సంబంధించిన రిఫరెన్సెస్, దాన్ని ఎలా వాడాలి, దానికి ఏ ఏ యాట్రిబ్యూట్స్ ఉన్నాయి అని చెప్పేసి చూపిస్తుంది. దీనికి ఇక్కడ యాట్రిబ్యూట్స్ అని చెప్పేసి ఒక సెక్షన్ ఉంది. దానిలో దీస్ ఎలిమెంట్స్ ఓన్లీ ఇంక్లూడ్ ద గ్లోబల్ యాట్రిబ్యూట్స్. అంటే యాట్రిబ్యూట్స్లో కూడా 2 రకాల యాట్రిబ్యూట్స్ ఉంటాయి. ఒకటి గ్లోబల్ యాట్రిబ్యూట్స్, ఇంకొకటి స్టాండర్డ్ యాట్రిబ్యూట్స్ ఉంటూ ఉంటాయి. గ్లోబల్ యాట్రిబ్యూట్స్ అనేవి కొన్ని యాట్రిబ్యూట్స్ ఉంటాయి, కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఏంటి అంటే మనము HTMLలో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్కి ఆ గ్లోబల్ యాట్రిబ్యూట్స్ అనేది మనం అప్లై చేయొచ్చు. కానీ కొన్ని యాట్రిబ్యూట్స్ ఉంటాయి, కొన్ని యాట్రిబ్యూట్స్ అంటే వాటిని అన్నింటికీ అప్లై చేయలేం, ఓన్లీ స్పెసిఫిక్గా ఒక ట్యాగ్కి సంబంధించిన దానికి మాత్రమే అప్లై చేయగలం. సో ఇవి 2 రకాల యాట్రిబ్యూట్స్. సో ఇప్పుడు H1కి హెడ్డింగ్ ఎలిమెంట్స్లో అవి ఓన్లీ గ్లోబల్ యాట్రిబ్యూట్స్ మాత్రమే ఉన్నాయి, అవి మాత్రమే అది సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. సపోజ్ మీరు ఇప్పుడు HR ట్యాగ్ గురించి మీరు అబ్జర్వ్ చేశారు అంటే, సో హెచ్ఆర్ ట్యాగ్ ఎలిమెంట్ రిఫరెన్స్ మీకు చూపిస్తుంది కదా. సో దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. దాన్ని క్లిక్ చేయగానే హెచ్ఆర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు చూపిస్తుంది. థెమాటిక్ బ్రేక్, హారిజంటల్ రూల్ అని చెప్పేసి అంటూ ఉంటారని చెప్పేసి చూపిస్తుంది. ఇక్కడ మీరు చూడండి యాట్రిబ్యూట్స్ అని చెప్పేసి ఉంది. సో దిస్ ఎలిమెంట్స్ యాట్రిబ్యూట్స్ ఇంక్లూడ్ ద గ్లోబల్ యాట్రిబ్యూట్స్. ఈ హెచ్ఆర్ ట్యాగ్కి మనము గ్లోబల్ యాట్రిబ్యూట్స్ అప్లై చేయొచ్చు. ఇంకా కొన్ని యాట్రిబ్యూట్స్ ఉన్నాయి, లైక్ అలైన్ యాట్రిబ్యూట్, నో షేడ్ యాట్రిబ్యూట్, సైజ్ యాట్రిబ్యూట్, విడ్త్ యాట్రిబ్యూట్. వీటన్నిటిని కూడా మనము అప్లై చేయొచ్చు దానికి. మనం ఇప్పుడు ఏమేమి అప్లై చేసాము అంటే సైజ్ యాట్రిబ్యూట్ అండ్ కలర్ యాట్రిబ్యూట్స్, వీటిని మాత్రమే మనం ఇక్కడ అప్లై చేసి చూసాము. సో ఇలాగ మనము యాట్రిబ్యూట్స్ అనేది మన HTMLలో యూస్ చేయొచ్చు. అండ్ ఇంకొక థంబ్ రూల్ ఏంటి అంటే యాట్రిబ్యూట్స్ని ఎప్పుడూ కూడా మనము స్టార్టింగ్ ట్యాగ్లో మాత్రమే యూజ్ చేయాలి.
యాట్రిబ్యూట్స్ ఎప్పుడు కూడా మనము స్టార్టింగ్ ట్యాగ్లో యూజ్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం నేమ్ అండ్ వాల్యూ. సో నేమ్ వాల్యూ ఏమిటంటే ఇది యాట్రిబ్యూట్ యొక్క నేమ్, సైజ్ అనేది యాట్రిబ్యూట్ నేమ్. దానికి వాల్యూని అసైన్ ఎలా చేస్తాము అంటే ఈక్వల్ టు సైజ్ ఈక్వల్ టు 4 ఇలాగా దాని వాల్యూని ఇలాగా కోడ్స్లో మనము ఇచ్చి దాని వాల్యూని ఇలాగ అసైన్ చేసాము. ఇలాగ ఖచ్చితంగా కోడ్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మెయిన్ థింగ్ యాట్రిబ్యూట్స్ అప్లై చేసేటప్పుడు మెయిన్ థంబ్ రూల్ ఏంటి అంటే దాని నేమ్ ఉండాలి, ఈక్వల్ టు సింబల్ ఉండాలి, కోడ్స్లో దాని వాల్యూ ఇవ్వాలి మనము. అండ్ కలర్ అంటే ఇంకొక యాట్రిబ్యూట్, ఒకే ట్యాగ్ మీద 2 రకాల యాట్రిబ్యూట్స్ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా రెండింటికి మధ్యలో స్పేస్ ఇస్తే మనకి ఇండెంటేషన్ ఇవ్వడం వల్ల మనకి నీట్గా అర్థమవుతూ ఉంటాయి. సో అలా స్పేస్ ఇచ్చి ఒక యాట్రిబ్యూట్ నేమ్ని ఇంకొక యాట్రిబ్యూట్ని సపరేట్ చేస్తాము. సో ఈ రెండు యాట్రిబ్యూట్స్ వేరు అని చెప్పేసి ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఇక్కడ కలర్ అనేది యాట్రిబ్యూట్ నేమ్. సో ఇది కూడా ఒకటి, ఇది ఒక కలర్ యాట్రిబ్యూట్, ఇది హెచ్ఆర్కి సంబంధించిన యాట్రిబ్యూట్. సో ఈ కలర్ అనేది ఒక యాట్రిబ్యూట్. దాన్ని ఎలా అసైన్ చేసాము, ఈక్వల్ టు ఇచ్చి దానికి వాల్యూ కోడ్స్లో ఏ కలర్ రావాలో ఆ కలర్ నేమ్ అనేది మనం ఇచ్చాము. ఒకవేళ మీరు గ్రీన్ అని ఇస్తే గ్రీన్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. సో ఇలాగా యాట్రిబ్యూట్స్ అని చెప్పేసి వర్క్ అవుతూ ఉంటాయి. సో సింపుల్గా ఈరోజు మనము యాట్రిబ్యూట్స్ అంటే ఏంటి, వాటిని ఎలా వాడాలి అని చెప్పేసి మనము ప్రాక్టికల్గా అండ్ థియరిటికల్గా చూసాము. అండ్ వాటిని ఎలా వెరిఫై చేసుకోవచ్చో కూడా మనం చూసాం. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇక ఒకవేళ ఎండిఎన్లో కాకుండా W3 స్కూల్స్లో కాకుండా HTML యాట్రిబ్యూట్స్ని లేదా HTML ట్యాగ్స్ని ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే మీరు devdocs.io, మీరు ఇక్కడ ఈ స్పెల్లింగ్ బాగా అబ్జర్వ్ చేయండి. devdocs.io అని మీరు ఇలా సెర్చ్ చేయగానే మీకు ఇలాగా ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మీరు ఒకవేళ జస్ట్ HR అని టైప్ చేస్తే HTMLకి సంబంధించిన ఎలిమెంట్స్ ఇక్కడ మీకు చూపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు చూపిస్తుంది దానికి అంటే ఇది ఎండిఎన్కి సంబంధించిన ఏపీఐని లింక్ చేసుకొని మీకు ఇలా చూపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ కూడా మీకు చూపిస్తుంది యాట్రిబ్యూట్స్ ఏంటి, ఆ యాట్రిబ్యూట్స్ ఎన్ని రకాల యాట్రిబ్యూట్స్ ఉంటాయని ఇక్కడ చూపిస్తుంది, దాన్ని ఎలా వాడాలో ఎగ్జాంపుల్ చూపిస్తుంది, అండ్ దాని స్పెసిఫికేషన్స్ అండ్ ఇలాంటి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తము ఈ వెబ్సైట్లో కూడా మీకు చూపిస్తూ ఉంటుంది. ఓన్లీ ఇది HTML మాత్రమే కాకుండా ఇంకా చాలా రకాల లాంగ్వేజెస్ని ఈ devdocs.io అనేది ఇన్ఫర్మేషన్, చాలా రకాల లాంగ్వేజెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇస్తూ ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనం మరలా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.